హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కబుర్లు. ఈరోజు వీడియో వచ్చేసి గుమ్మడి వడియాలు. ఫస్ట్ అయితే గుమ్మడికాయ ముక్కలు కోసుకుని వాటిని అయితే ఒక నైట్ అంతా బట్టలో కట్టేసి బరువు పెట్టి అలా చెట్టేయాలి. తర్వాత కావాల్సిన పచ్చిమిరపకాయలు, అల్లం నీట్గా వాష్ చేసుకుని అయితే తరగాలి. తరిగిన తర్వాత వాటిని మిక్సీ పట్టాలి. ఈలోపు ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే కనుక సగ్గుబియ్యం నానబెట్టేసి వాటిని కూడా డ్రైన్ చేసేయాలి. వాటిలో ఉన్న వాటర్ అన్నీ అయితే పోవాలి. ఈలోపు మనం పిండి రుబ్బుకుంటాం కదా, ఆ పిండినంతా ఇలా బుగ్గకి రాసుకోవాలి జోక్స్ అపార్ట్. ఆ తర్వాత పప్పు కడిగిన తర్వాత నల్లటి పై పీల్స్ ఉంటాయి కదా, అవి కూడా సపరేట్ చేసుకుని ఇవి కూడా వడియాలు పట్టుకుంటారు, చాలా బాగుంటాయి. ఇప్పుడు మేమైతే 2 టైప్స్ ఆఫ్ వడియాలు పట్టుకుంటున్నాము. ఫస్ట్ వచ్చేసి గుమ్మడి ముక్కలన్నింటినీ ఒక పెద్ద టబ్లో వేసుకోవాలి. ఇలా టబ్లో వేసుకుంటే కలపడానికి వీలు ఉంటుంది కదా. తర్వాత అందులోనే టర్మరిక్ పౌడర్ యాడ్ చేయాలి. అన్నీ కూడా మీకు సరిపడినట్టు వేసుకోండి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి, అలాగే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా మీ కారానికి తగ్గట్టు అయితే వేసుకోండి. మేము తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాం. సేమ్ యాజ్ ఆ పక్కన దాంట్లో కూడా కొంచెం తక్కువ క్వాంటిటీ వేసేయాలి. అలాగే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మేమైతే 2 టైప్స్ ఆఫ్ సాల్ట్ లాగా వేసామంటే కొంచెం ఎక్కువ సాల్ట్, ఇంకొకటి బాగా తక్కువ వేసాము. ఎక్కువ కదలండి, మీడియం వేసి తర్వాత బాగా తక్కువ వేసాం, సాల్ట్ లేకుండా పెట్టాము కొన్ని వడియాలు. తర్వాత మనకి తగినంత పిండి వేసుకుని బాగా మిక్స్ చేయాలి. పిండి చూసుకుంటూ అయితే వేసుకోవాలి. ఎంత పడుతుంది అని అయితే చెప్పలేము, బికాజ్ అదంతా కూడా దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది, ఆ ముక్కల్లో ఉన్న వాటర్ క్వాంటిటీ బట్టి. తర్వాత ఇవి కూడా సేమ్ అలాగే కలిపేసుకోవాలి. నల్ల వడియాలు అంటాం మేము వీటిని అయితే, పొట్టు వడియాలు. ఆ డ్రైన్ చేసినప్పుడు వాటర్ ఉంటాయి కదా ముక్కల్లో, అవైతే తాగండి, హెల్త్కి అయితే చాలా మంచిది. మేము అందరం కూడా తాగేసాం. తర్వాత ఎండ వచ్చిన తర్వాత వడియాలు పట్టేయడమే. మీ ఇంట్లో ఇలాంటి చిన్నపిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా టర్మరిక్ పౌడర్ డబ్బాలు గట్రా దాసుకోండి. మా పాప అయితే ఎక్స్ట్రా కూడా వేసింది అదిగోండి, కానీ వాళ్ళని ఆపలేం కదా, అందుకని ఖాళీ డబ్బా ఇచ్చాము. ఇంకా వడియాలతో పాటు ఒంటికి కూడా పిండి రాసుకుంటే కనుక మన స్కిన్ కూడా చాలా తెల్లగా అవుతుంది, అందుకనే మా పాప రాసుకుంది. మీరైతే ట్రై చేయొద్దు. దాంతో పాటు నాకు కూడా రాసేసింది. అలాగే నెక్స్ట్ అయితే మేము పైకి వెళ్ళి ఒక మంచం మీద అయితే పట్టాం వడియాలు, క్లాత్ వేసేసి. ఇవి చూసారు కదా, ఇవి వచ్చేసి నల్ల వడియాలు పట్టాను నేనైతే. నిజం చెప్తున్నాను, మా బ్లాక్ వడియాలు అయితే ఫెయిల్ అయిపోయినాయి గాయస్, ఎందుకంటే మేము పిండి తక్కువ కలిపాం. మీరు చూసుకుని కలపండి. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.